హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు ఫైబర్ రిచ్ ఫుడ్ రిలేటెడ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫైబర్ ఎక్కువ బాడీలో ఉంటే మంచిది. సో ఎలాంటి డిసీజెస్ వచ్చినా కానీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అని విన్నాను. బట్ ఫైబర్ తగ్గిపోయినప్పుడు అసలు ఎందుకు తగ్గిపోతుంది? ఇది తగ్గిపోతే మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఇంటేక్లో ఏమి ఎక్కువగా తీసుకోవాలి అంటారు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఫైబర్ డెఫిషియన్సీ వచ్చేస్తే ఫస్ట్ థింగ్ మన ఇంటెస్టైన్ మనకు అఫెక్ట్ అవుతుంది. ఇంటెస్టైన్ మనకు స్మాల్ ఇంటెస్టైన్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ కానీ బోత్ విల్ బి అఫెక్టెడ్. ఓకే. అండ్ గట్ ఆల్సో విల్ బి అఫెక్టెడ్. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఫైబర్ డెఫిషియన్సీ వచ్చేస్తే అప్పుడు మనకు మోషన్స్ ఫ్రీ కాదు. అక్కడ బౌల్ మూమెంట్ సరిగా ఉండదు అండ్ మోషన్స్ ఫ్రీ కాదు. అండ్ ఫైబర్ మనకు ఇన్ కేస్ లేకపోతే గట్ లైనింగ్స్ పాడవడం అవకాశం ఉంది. బికాజ్ ఎప్పుడైనా సరే మనకు సపోజ్ స్టార్చ్ రిచ్ ఫుడ్ తీసుకోవడం కానీ హై క్యాలరీక్ ఫుడ్ మనం తీసుకోవడం కానీ దీనివల్ల అక్కడ ఏమవుతుందంటే ఇట్ గెట్స్ స్టక్ ఇన్ ద ఇంటెస్టైన్. సో ఫైబర్ ఉంటే అక్కడ ఫైబర్ ఏం చేస్తాయంటే లైక్ ఇట్ విల్ మేక్ ఇట్ స్మూత్. ద లేయర్ ఆఫ్ ద ఇంటెస్టైన్ విల్ బికమ్ స్మూత్. ఆ తర్వాత మనకు మోషన్స్ బయటికి రావడానికి చాలా ఈజీ ప్రాసెస్. ఎస్, కాన్స్టిపేషన్ ఎవరికైనా సరే ఉన్నా సరే కూడా ఫైబర్ ఉంటే వాళ్ళకు ఈజీగా వాళ్ళకు క్యూర్ అవుతుంది. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్గా ఒకరికి డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్కు మేము సజెస్ట్ చేస్తాం లైక్ దే హ్యావ్ టు టేక్ ఫైబర్ ఫుడ్, ఫైబర్ అండ్ ప్రోటీన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫైబర్లు కూడా రెండు రకాలు ఉన్నాయి. ఓకే, నాన్ సాల్యుబుల్ ఫైబర్ అండ్ సాల్యుబుల్ ఫైబర్ బోత్ ఆర్ దేర్. సో దీనిలో ప్రతి ఒక్క వస్తువులు మనకు ఫైబర్ రీచ్ ఉండదు. సో కొన్ని ఐటమ్స్లు మనకు ఉంటుంది అండ్ ఆ టైప్ ఐటమ్స్ మనం తీసుకోవడం చాలా తక్కువ డైలీ లైఫ్లో. ఓకే. సో అక్కడ ఏంటంటే మనము కొంచెం దాని మీద ఫోకస్ చేసి మనం హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం అండ్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అండ్ దాంతో పాటు వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ దిస్ హై ప్రోటీన్ ఫుడ్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఇన్ కేస్ ఎక్సర్సైజ్ మీకు లేదు, మీరు హై ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడైనా మీరు తీసుకుంటే ఉంటారంటే ఇట్ విల్ స్పాయిల్ యువర్ కిడ్నీ, ఇట్ విల్ అఫెక్ట్ ద కిడ్నీ. బికాజ్ అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే హై ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అది సరిగా మెటీరియలైజ్ అవ్వకపోతే మన బాడీలో అప్పుడు ఏమవుతుంది, కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. ఓకే. సో దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. అందుకని ఏంటంటే డైలీ బేసిస్లో హై ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అందుకే మీరు చూడండి, వెన్ ఎవర్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ జిమ్ అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ దో ఈ ప్రోటీన్ పౌడర్ బాగా సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే దే హ్యావ్ టు బిల్డప్ ద మసల్స్ అండ్ అలాంగ్ విత్ దట్ దే క్యాన్ గెయిన్ వెయిట్ ఆల్సో. ఓకే. సో ఫస్ట్ గెయినింగ్ వెయిట్, ఆ తర్వాత ఏమవుతుందంటే ఎక్స్ట్రా వెయిట్ వచ్చేస్తే కూడా కష్టం కదా అని వాళ్ళకు ఎక్సర్సైజ్ కూడా సరిగా ఉండాలని వాళ్ళ మసల్స్ అప్పుడు డెవలప్ అవుతుందని వాళ్ళకు చెప్తారు. బట్ సపోజ్ ఒకరు ప్రోటీన్ పౌడర్ మాత్రమే తీసుకుంటున్నారు అండ్ అక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ కంప్లీట్గా మానేశారు, దట్ విల్ స్పాయిల్ ద కిడ్నీ అండ్ ఫైనలీ ద కిడ్నీ విల్ బి ఫుల్లీ డ్యామేజ్ and it may go to dialysis. Okay. And even some cases I have seen people who are left the gym and after that they are even consuming that protein powder. అది అన్ని తీసుకున్నా సరే కూడా వాళ్ళకి ఏమైందంటే లాస్ట్ కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలిసిస్కి వెళ్ళారు అండ్ ఒక అబ్బాయి అయితే చనిపోయారు. యు ఆర్ జస్ట్ 32. ఓకే, 32 years ఏజ్లో కూడా ఎలా జరుగుతుంది అన్నమాట. సో బీ కేర్ఫుల్, బట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఈజ్ రిక్వైర్డ్. మీ లైఫ్ స్టైల్ బట్టి మీకు ఒక ఎక్స్పర్ట్ అయితే ఒకరు సజెస్ట్ చేస్తారు మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి అండ్ ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి, దాంతో మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ ఆర్ డూయింగ్, అకార్డింగ్ టు దాట్ ఓన్లీ వీ సజెస్ట్ ద ఫైబర్ అండ్ ప్రోటీన్. ఓకే. సో ఎలా ఉంటుంది అండ్ దిస్ ఇస్ వెరీ బిగ్ కన్ఫ్యూజన్ విత్ ద పీపుల్. సో అందుకని యూ షుడ్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ అండ్ యూ మస్ట్ డూ ఇట్. అండ్ ఫైబర్ యాక్చువల్లీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ for our bowel system, very much helpful for maintaining our gut system, and very much helpful for intestinal different types of problems.
సో ఇది అన్నీ చాలా హెల్ప్ఫుల్ కాబట్టి మనం డైలీ బేసిస్లో ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ హై రిచ్ ఫైబర్ ఫుడ్ అండ్ ఆల్కలైన్ ఫుడ్, ఈ 2 రకాల ఫుడ్ మనం తీసుకోవాలంటే మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇంటెక్స్, యాజ్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఆల్ ద వీడియోస్, మోస్ట్లీ అన్ని వీడియోస్లో ఉంటాయి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ బిహైండ్ దట్. బికాజ్ ఆల్ ద రా వెజిటబుల్స్ మనం నార్మల్గా తినట్లేదు. ఈ రా వెజిటబుల్స్ అన్ని ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. మేబీ బీట్రూట్, క్యారెట్, ఖీరా, ఓకే, అండ్ టమాటో, okay, anything, any sort of, even guava also. So we are getting high fiber in all these items. So ఇది మనం డైలీ లైఫ్లో మనం యాడ్ చేయాలి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు డయట్ పరంగా మనం చూస్తే డైలీ మనం తీసుకున్న ఆహారంలో అయితే జొన్న రొట్టెలు ఫైబర్ ఎక్కువ ఉంటాయి, అది కూడా తీసుకోవచ్చు. అండ్ ద నంబర్ 1 ఫైబర్ విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ నార్మల్ ఫుడ్లు అయితే మిల్లెట్స్. Yes, millets has got the highest level of fiber than all other fibers, all other food. సో డైలీ బేసిస్లో అందుకే నేను చెప్తాను ఏంటంటే, లైక్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ద మసిల్స్ లాస్, యు ఆర్ సఫరింగ్ విత్ ద వెయిట్ లాస్, యు ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్, యు ఆర్ సఫరింగ్ విత్ ద థైరాయిడ్, యూ మస్ట్ ఈట్ ద ఫైబర్ ఫుడ్, యూ మస్ట్ ఈట్ ద మిల్లెట్. సో మిల్లెట్ తీసుకోవడానికి దానిలో కూడా కొన్ని సెలెక్టివ్గా ఉన్నాయి. మిల్లెట్ ఏ మిల్లెట్ కావాలంటే అది తీసుకుంటే మనకు హై ఫైబర్ ఉండదు. ఓకే, ఈవెన్ రాగి కూడా కొంతమంది మిల్లెట్స్ అని చెప్తారు. ఓకే, బట్ రాగి డజంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫైబర్, మనకు లేదు దానిలో. సో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్లో అయితే మనకు నార్మల్గా మనం చెప్పేది సిరిధాన్యం అని చెప్తున్నాం కదా, 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి. లైక్ కూరలు అండ్ సాములు, ఉదులు, ఓకే, అండ్ అనదర్ వన్ మోర్ ఇస్ దేర్. సో దిస్ 3 to 4 ఫైబర్ ఆల్సో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ దీనిలో ఎట్లా ఉంది అంటే 2 రకాల ఫైబర్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్, అదర్ ఫుడ్ ఐటమ్స్లో మనకు ఒక రకంగా ఉంటుంది, నార్మలీ ఒకే రకంగా ఫైబర్ ఉంటుంది. బట్ మిల్లెట్లో ఎట్లా ఉంది అంటే డబల్ లేయర్స్ ఫైబర్ ఉంది. సో ఒకటి ఏంటంటే మనకు నాన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే సాల్యుబుల్ ఫైబర్స్. ఓకే, సో ఈ 2 రకాల ఫైబర్ ఎలా పనిచేస్తాయంటే, లైక్ 1 ఫైబర్ మనకు ఏం చేస్తాయంటే ఇంటెస్టైన్లో జనరల్లీ సాఫ్టెనింగ్ చేయడం మొదలు పెడతాయి. ద లేయర్ ఆఫ్ ద ఇంటెస్టైన్ విల్ బికమ్ సాఫ్టెన్. ఓకే, దట్ ఈజ్ 1. ఇంకొక రకంగా ఫైబర్ ఉంది, ఆ ఫైబర్ ఏం చేస్తారంటే అది సాఫ్ట్ అయిపోతే, సపోజ్ లెట్ us say ద లేయర్ ఆఫ్ ద ఇంటెస్టైన్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ద వేస్ట్ మెటీరియల్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఇంటెస్టైన్, సో అది బయటికి రావాలంటే ఈ ఫైబర్ నెక్స్ట్ ఫైబర్ ఏం చేస్తారంటే అది క్లీన్ చేసేస్తుంది. సో దెల్ గెట్ ఫ్రీ మోషన్స్ ఉన్నప్పుడు మనకు పోటాలు టాక్సిన్స్ ఉండవు. టాక్సిన్స్ లేకపోతే నార్మల్గా ఎవరికైనా సరే వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. టాక్సిన్స్ ఎక్కువ మన బాడీలో ఫామ్ అయితేనే అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. అండ్ టాక్సిన్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే కాన్స్టిపేషన్. టాక్సిన్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే యువర్ డయాబెటీస్. టాక్సిన్స్ ఫామ్ అవడానికి మీకు కారణం ఏంటంటే యువర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్చీ అండ్ ఈ హై క్యాలరిక్ ఫుడ్. దీని ద్వారా యాక్చువల్లీ నార్మల్గా ఒకరికి ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ టాక్సిన్స్ పెరిగిపోతే దట్ బికమ్స్ ఏ డిజీజ్ ఇన్ ద బాడీ. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ వీ సే డిఫరెంట్ పేర్లు మనం చెప్తున్నాము, బట్ మెయిన్ కాజ్ ఈస్ ద టాక్సిన్స్ ఇన్ ద బాడీ. సో దిస్ హాస్ గట్ ద మేజర్ రోల్ యాక్చువల్లీ. సో ఫైబర్ ఫుడ్ డైలీ బేసిస్లో నా ఉద్దేశం ప్రకారంగా తీసుకోవాలి. తీసుకుంటే మీకు మసిల్స్ డెవలప్మెంట్ బాగుంటుంది. డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయండి. అండ్ డైలీ బేసిస్లో నార్మల్ ఫుడ్ తీసుకున్నా సరే దానిలో కూడా సెలెక్టివ్ ఫుడ్, స్పెషల్లీ ఫర్ ద ఫైబర్ ఫుడ్ తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.